ఒక వింత చెప్తా. నాకు ఒక ఆశ వచ్చింది. ఏం ఆశ అంటే భక్త సింగ్ గారు, అప్పుడు భక్త సింగ్ గారు ఉన్నారు, అంత ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడు ఎబ్రోన్లో ఆదివారం మందిరంలో తెచ్చేవాళ్ళు. ఎబ్రోన్ తెచ్చి పులిపిడి దగ్గర కూర్చోబెట్టేవాళ్ళు. నేను అనుకున్నా బ్రతికితే ఈ చిన్న జీవితానికి భక్త సింగ్ గారికి సేవ చేయాలి అనుకొని ఎప్పుడంతా నాదే అంత హృదయపూర్వక నాకు నా సేవ వాగ్దానం ఏంటంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, నీ మనసుతో నీ దేవుడైన యెహోవాను సేవించుము. ఆ మాట పట్టుకొని సేవకు వచ్చాను. నా హృదయం నిండా సేవ చేస్తున్నా, సంతోషంగా చేస్తున్నా. సనుగు తెలియదు, ఎదిరించుట తెలియదు, గర్వము తెలియదు, కోపము తెలియదు, నవ్వు తెలియదు, ఇంటికి పోవడం తెలీదు. నా ప్రభుని సేవిస్తుంటే ఎవరు వచ్చి డాక్టర్ చిత్ర అని ఎబ్రోన్లో ఉండేది. డాక్టర్ చిత్ర పిలిచి అబ్రామ్ ఇక్కరాని ఆంటీ చెప్పాను, మేము భక్త సింగ్ గారికి ఒక మేల్ నర్స్ తక్కువ ఉన్నారు, భక్త సింగ్ గారి దగ్గర ఒక ఆయన సీనియర్ ఆయన రిలీవ్ అయిపోతున్నాడు, ఆయన వెళ్ళిపోతున్న సంఘానికి, మాకు భక్త సింగ్ గారి దగ్గర ఒక సేవకుడు అవసరము, వస్తావా నువ్వు అనేది. ఇంకా అంతకంటే ఏం కావాలండి. అట్లా అదే రోజున వాళ్ళు కొత్త బట్టలు ఇచ్చారు, మంచిగా స్మార్ట్గా తయారు రమ్మన్నారు. పోయేసరికి ప్రార్థన చేసి అదే రోజున భక్త సింగ్ గారిని నాకు ఆ యొక్క గదిలోకి ఆయన పరిచర్య చేయడానికి నన్ను లోపల ఉంచారు. అలా భక్త సింగ్ గారు దేవుని దగ్గరికి పరలోకానికి వెళ్ళే దినం వరకు భక్త సింగ్ గారి దగ్గరే ఉండే భాగ్యము దేవుడు నాకు అనుగ్రహించాడు.